కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని కామారెడ్డి, దొమకొండ, బిక్కనూరు, మచారెడ్డి, పాల్వంచ, రాజంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, అయ్యప్పనగర్, వాసవి నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా నుండి ఎల్లారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీలలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, జేపీఎన్ రోడ్డు, సుభాష్ రోడ్లపై నుండి వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్ననే 35 కిలోల బియ్యం తెచ్చిండు. ఆయన్ని దాచిపోయినాయి ఇంట్లోకి నీళ్ళు వచ్చి. ఇక మరి మాకు ఒక పాప ఉంది, సంటి పాప 2 ఏళ్ళది. మరి మేమేం దీన్ని బతాము, ఇల్లు కిరాయిలు ఏం కడతాము? ఇట్లా వర్షం వచ్చినాక ఇప్పుడు ఎటు పోదామన్నా ఎవరు రానియరా, ఇది ఆనల ఎవరు ఇళ్ళకి వాళ్ళు రానిస్తారు. మేము ఎట్లా బతాము? జర ఆలోచన చేయండి. జర మాకు దయచేసి ఏమన్నా ఇంత ఇప్పుడు అండుకుందామన్నా అండుకోరాకుంటుంది ఇంట్లో. ఇగో ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయో రోడ్డు మీదే వస్తున్నాయి మొత్తం మా ఇంట్లోకి. ఇక మరి మేము ఎట్లా కడతాము? గంట మీదకు ఇళ్ళకి కూడా ఆ ఇంట్లోకి కూడా పోతున్నాయి. మా పరిస్థితి చూడాలి. ఇక మరి ఎట్లా ఎత్తారో ఏం చెప్తారో. విద్యానగర్ కాలనీ 33 వాడ. ఈ వాడ కచ్చిన వాళ్ళే పట్టించుకున్న దిక్కే లేదు. మాకు తెలియదు అంటారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తేనేమో మాకు తెలియదని కలెక్టర్ అంటారు. మరి ఓట్లేసేది దిక్కులే కదా. ఈ నీళ్లు రోడ్డుకు పోయే నీళ్లు మొత్తం ఇటు మలిపి మా ఇంట్లో నాశనం పట్టిస్తుంది. ఇంతకుముందు అర్ధకింటలు బియ్యం పోయినాయి, ఇవాళ బట్టలన్నీ నాన్నాయి. ఏం కట్టుకోవాలో మేము తినాలము, మనపు కలమా ఈ రోడ్డు మీద నీళ్ళు తాగుతామా? తాగడానికి వాటర్ కూడా దిక్కు లేకుండా అవుతున్నాయి. ఇంత పాపం ఓట్లప్పుడేమో నీ దండమని వస్తారు, ఇప్పుడు ఏ దండాలు లేవు. రోడ్డు మీద అయితే పడుతున్నాయి. ఈ రోడ్డు మీద నీళ్ళు అటు పోవాలా, రోడ్డుకోవాలా? మొత్తం అక్కడ వాటర్ అని తిట్టు మలిపి ఇదంతా కథ పెడుతున్నారు. మాకు 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి ఇదే ఎడతెరపడే వాన ఉన్నది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు లేక ఎలా మేమేట పోగలము? ఇన్నిసార్లు వర్షం పడ్డా కానీ ఇది ప్రాబ్లమ్ వస్తుంది ప్రతిసారి. ఈ రోజు 8 స్టార్ట్ అయిన వర్షం 2 గంటల వరకు కూడా వర్షం పడ్డందుకు నేను రేషన్ బియ్యం కానీ తీసుకొచ్చాము. అవన్నీ నానిపోయినాయి. ఇక్కడ పైనుంచి వచ్చే వాటర్ అని మొత్తం మా వాటిలోకి వస్తున్నాయి, మా ఇంట్లోకి వస్తున్నాయి. చిన్న వర్షం పడ్డా వాటర్ రావడమే, పెద్ద వర్షం పడ్డా వాటర్ రావడమే. పోయినసారి వాటర్ పడక కూడా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని నానిపోయినాయి. అప్పుడు కూడా మేము మా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే దానికి కాల్ చేసాము, బాబు రెస్పాన్స్ కాలేదు. రీసెంట్లీ మొన్న మున్సిపల్ కమిషనర్కి పోయి ఫోన్ చేశాను డ్రైనేజ్ కోసం. డ్రైనేజ్ వాళ్ళ నుంచి కాల్ చేశాను. సో కమిషనర్ చేసిండు, పర్వేజ్ అని శానిటరీ అతను నెంబర్ ఇచ్చాడు. అతను కూడా కాల్ చేశాను. అతను కూడా మోర్ తీపిస్తున్నాడు, మోర్ తీపిలేదు. అసలు డ్రైనేజ్ తీయలేదు. చూసి ఇక్కడ అక్కడ ఇస్తారు, అక్కడే స్టాప్ ఇస్తారు. అంటే మేము అవసరం కట్టామా? మేము కట్టలేమా? మేము ఇక్కడ మాకు ఇక్కడ ఏం లేదా మాకు? సో కలెక్టర్ గారు దీని మీద చేసుకోవాలని కోరుతున్నాను. ఏం లేదు సార్, డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంది సార్. డ్రైనేజ్ మంచిగా సాఫ్ చేస్తే మాకు వాటర్ అయిపోతుంది సార్. డ్రైనేజ్ బాగా కావాలి. దీనికి కలెక్టర్ గారు ఏమైనా చర్య తీసుకోవాలి. ఇన్నిసార్లు వర్షం పడ్డా కానీ ఇది ప్రాబ్లమ్ వస్తుంది.